మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం ఆత్మకూరులోని అభయాంజనేయ స్వామి దేవస్థానంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాజరయ్యారు. ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రార్థించారు. కార్యక్రమానికి ఆలయ ధర్మకర్త రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయగా ఆలయ పూజలు అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని పలు నేతలు, పట్టణ ప్రజలు, భక్తులు భారీగా పాల్గొన్నారు. ప్రజలు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఎంతో పవిత్రమైన హనుమాన్ జయంతి సందర్భంగా ఈ దేవాలయం దర్శనానికి రావడం సంతోషంగా ఉందని మంత్రి ఆనం తెలిపారు. ఆనం కుమార్తె లీలా కైవల్యారెడ్డి వారి మనవళ్లతో మంత్రి ఆనం ఈ కార్యక్రమానికి పాల్గొనడం విశేషంగా అలరించింది. టీడీపీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, బీజేపీ కుటుంబ సుధాకర్ రెడ్డి, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ జనార్దన్ నాయుడు, నరసింహారెడ్డి తదితరులతో పాటు అశేష భక్తజనం ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. ఆంజనేయ స్వామివారి విగ్రహానికి డ్రోన్ ద్వారా పాలాభిషేకం చేయడం విశేషంగా ఆకట్టుకుంది. ఈ దేవాలయంలో ఆంజనేయ స్వామి మహత్యంతో ఇక్కడికి భారీగా భక్తులు వస్తున్నారని, వారి ఆశీస్సులో దినదినాభివృద్ధి చెందుతుందని భక్తులు తెలిపారు. దేవాదాయ శాఖ నుంచి ఆలయానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు నిర్వహిస్తామని మంత్రి ఆనం తెలిపారు. నా కొడుకు ఆనం శుభకర్ రెడ్డి ఉన్నాడు. ఆంజనేయ స్వామికి పరమ భక్తుడు. ఈరోజు ఆంజనేయ స్వామి పూజకు పోలేకపోయానని చెప్పి హైదరాబాద్ నుంచి వాళ్ళ చెల్లెలకు ఫోన్ చేసి, నువ్వు సంతపేటలో ఉన్న ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి డబ్బు ఇచ్చిరా అని చెప్పి ఆమెకి చెప్పడం జరిగింది. కాబట్టి ఎక్కడ ఆయన ఆలోచన ఎక్కడున్నా ఈ ఆలయానికి ఆయన పేరుతో కూడా మరొక ₹1,00,000 డీడీ వాళ్ళకి పంపించడం జరుగుతుంది. రేపే అవి 2 రవీందర్ రెడ్డి గారి చేతికి ఇస్తాం. మీరు అకౌంట్ ఓపెన్ చేసి అందులో వేసుకొని దాన్ని ఎలా ఖర్చు చేయాలనేది మీ నిర్ణయం. మీ ప్రకారం అన్నప్రసాద వితరణకి ఆ డబ్బు వాడండి. మన ప్రాంతంలో అభివృద్ధిని చూస్తూ స్వామివారి సేవకి సమయం కేటాయించుకొని స్వామి సేవలో ఈ సమాజానికి మేలు జరగాలని కోరుకుంటూ చేస్తున్న ప్రయత్నంలోనే 23 మాసాలు గడిచిపోయింది. దేవాదాయ శాఖ మంత్రిగా ఉమ్మడి కూటమి నాయకత్వంలో ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు రవీందర్ రెడ్డి గారు, నేను అన్న మాట వాస్తవం. ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి వచ్చినప్పుడు ఈ ఆలయంలో పూజ చేసుకొని పోవాలని అనుకున్నా. దాన్ని పెద్దగా ఎక్కువగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆ స్వామి ఎందుకో నన్ను లోపలికి రానివ్వలేదు. అందుకని నువ్వు లోపలికి రాకుండా నామినేషన్ వేయి, నీకు విజయాన్ని నేను చేకూరుస్తానని చెప్పి నన్ను ముందుకు పంపించి విజయలక్ష్మిని నాకు అందించాడు ఆయన. అటువంటి మహత్తరమైనటువంటి శక్తివంతమైనటువంటి ఆంజనేయ స్వామి పాదాల చెంత ఇవాళ మనం అందరం ఉన్నాం. ఈ ఆలయం నిర్మాణానికి దాదాపు 13-14 సంవత్సరాల క్రితం నన్ను అడిగితే, ఇక్కడ కడతాం ఆలయం అంటే, సరే ఏదో ఒక చిన్న రోడ్డు ఏర్పాటు చేస్తున్నాం, ఒక ఆలయం కట్టండి, ఎవరైనా పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు స్వామిని చూసి తరిస్తారని అనుకున్నాం. అటువంటి ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమైంది. ఆంజనేయ స్వామి భూమి ఆకాశానికి మధ్య నిలిచినటువంటి ఒక మహత్తరమైనటువంటి శక్తివంతమైన రూపంగా ఇవాళ మనకి ఈ ప్రాంతంలో వెలిసినారు జరుగుతూ ఉంది. ఆనంద కర్పూర నీరాజనం
ఇదే కాదు, ఎక్కడ కూడా ఇంత కోట్ల